నేనొక గేమ్ ఆడుతున్నా. స్క్రీన్ పైన కొన్ని వాల్స్ ఉన్నాయి. ఏ 2 వాల్స్‌ని కంటైనర్‌గా చేసుకుంటే మాక్సిమం వాటర్ స్టోర్ చేయొచ్చో ఫైండ్ చేయాలి. బేసిక్ లాజిక్ ఏంటి? ఒక చిన్న గోడ పక్కన పెద్ద గోడ ఉన్నా వాటర్ ఆ చిన్న గోడ హైట్ వరకే ఫిల్ చేయగలుగుతాం. మిగతాది ఓవర్‌ఫ్లో అయిపోతది కదా! అండ్ ఆ 2 గోడల మధ్యలో ఉన్న స్పేస్ అంతా వాటర్‌తో ఫిల్ చేయొచ్చు. సో, మాక్సిమం వాటర్ స్టోర్ చేయడానికి ఫార్ములా ఏమవుతది? మినిమమ్ ఆఫ్ లెఫ్ట్ వాల్ హైట్ అండ్ రైట్ వాల్ హైట్ ఇంటూ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. వాల్ హైట్స్ ఇలా ఉన్నాయి అనుకుందాం. అన్ని పాసిబుల్ పెయిర్ ఆఫ్ వాల్స్ కి మన ఫార్ములా అప్లై చేయాలంటే బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ టైం తీసుకుంటది. దీన్ని స్మార్ట్ గా 2 పాయింటర్స్ యూజ్ చేసి చేద్దాం. 2 పాయింటర్స్ లో ఆపోజిట్ డైరెక్షన్ ప్యాటర్న్స్ యూజ్ చేద్దాం. లెఫ్ట్ 0th ఇండెక్స్, రైట్ 4th ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ స్టెప్ లో లెఫ్ట్ 0th ఇండెక్స్ అంటే లెఫ్ట్ వాల్ హైట్ 1, రైట్ 4th ఇండెక్స్ అంటే రైట్ వాల్ హైట్ 5. ఈ రెండిటికి మన ఫార్ములా అప్లై చేస్తే మాక్సిమం వాటర్ కెన్ బి స్టోర్డ్ విల్ బి 4. వాటర్ స్టోరేజ్ పెంచాలంటే తక్కువ హైట్ ఉన్న గోడని పెంచడానికి ట్రై చేయాలి. ఈ రెండిట్లో తక్కువ హైట్ దేనికి ఉంది? లెఫ్ట్ వాల్ కు ఉంది. సో లెఫ్ట్ సైడ్ ముందరికి మూవ్ అయ్యి చూద్దాము. మనకి లెఫ్ట్ సైడ్ వాల్ పెద్దది దొరుకుతదేమో, సో దట్ వీ కెన్ స్టోర్ మోర్ వాటర్. సో లెఫ్ట్ ప్లస్ ప్లస్ చేస్తాం. ఇప్పుడు లెఫ్ట్ వాల్ హైట్ 8, రైట్ వాల్ హైట్ 5. ఈ రెండింటికి మన ఫార్ములా అప్లై చేస్తే మాక్సిమం వాటర్ కెన్ బి స్టోర్డ్ 15 అవుతుంది. ఇది ఫస్ట్ స్టెప్ లో మనం స్టోర్ చేసిన 4 కంటే ఎక్కువే కదా. సో మాక్సిమం వాటర్ ని అప్డేట్ చేస్తాం. ఇప్పుడు ఈ రెండు వాల్స్ లలో రైట్ వాల్ చిన్నది. సో రైట్ సైడ్ ఇంకేదైనా హైయెస్ట్ వాల్ దొరికే పాసిబిలిటీ ఉందా చెక్ చేయాలి. దానికోసం రైట్ మైనస్ మైనస్ చేస్తాం. స్టెప్ 3 లో లెఫ్ట్ వాల్ హైట్ 8, రైట్ వాల్ హైట్ 2. ఈ రెండింటికి మన ఫార్ములా అప్లై చేస్తే మాక్సిమం వాటర్ కెన్ బి స్టోర్డ్ 4 వస్తుంది. దిస్ ఈస్ లెస్ దాన్ వాట్ వి క్యాలిక్యులేటెడ్ ఇన్ ద స్టెప్ 2 కదా. సో మాక్సిమం వాటర్ ని అప్డేట్ చేయము. ఈ రెండు వాల్స్ లో ఇప్పుడు మళ్ళీ రైట్ సైడ్ గోడనే చిన్నది. సో మళ్ళీ రైట్ సైడే అనదర్ పాసిబిలిటీ చెక్ చేయాలి కాబట్టి రైట్ మైనస్ మైనస్ చేస్తాం. ఇప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ రెండు ఒకటే ఇండెక్స్ కి పాయింట్ చేస్తున్నాయి. లెఫ్ట్ ఈజ్ ఈక్వల్స్ టు రైట్ అయినా, లెఫ్ట్ గ్రేటర్ దాన్ రైట్ అయినా మనం అన్ని పాసిబిలిటీస్ చెక్ చేసినాం అని అర్థం. సో కంప్యూటేషన్ స్టాప్ చేయాలి. సో మాక్సిమం వాటర్ దట్ కెన్ బి స్టోర్డ్ ఈస్ 15. సింపుల్ లాజిక్. వాటర్ హైట్ ఈస్ ఆల్వేస్ డిపెండెంట్ ఆన్ షార్టర్ వాల్. దిస్ ఈస్ ద కోడ్. కంప్యూటేషన్ సింగిల్ పాస్ లో అవుతుంది కాబట్టి టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ n అవుతుంది. ఎక్స్ట్రా స్పేస్ వాడట్లేదు, సో స్పేస్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ 1 అవుతుంది. ఈ ప్యాటర్న్ నోట్స్ అండ్ క్వశ్చన్స్ కావాలంటే కమెంట్ చేయండి.